వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ సీఎం జగన్ పలు కీలక అంశాలపై వీడియో కాన్ఫరెన్స్. పాల్గొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు. చంద్రబాబుకు సిఐడి నోటీసులపై మంత్రి కొడాలి ఘాటైన వ్యాఖ్యలు. SC/ST అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలని డిమాండ్. చంద్రబాబుపై రాజకీయ కక్షతోనే సిఐడి నోటీసులు. రాజధాని విషయంలో గందరగోళం సృష్టించేలా వ్యవహరిస్తున్నారన్న మాజీ మంత్రి కొల్లు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ శత జయంతి ఉత్సవాలు. అనంతపురం జిల్లాలో సైకిల్ ర్యాలీ. కృష్ణా జిల్లాలో ట్రేడర్స్ షాప్ పై పోలీసులు దాడి. అక్రమంగా నిల్వ ఉంచిన నల్ల బెల్లం స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం జగన్ పలు కీలక అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్, జిల్లా అధికారులు సీఎం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల పూర్తయిన నేపథ్యంలో చేపట్టాల్సిన ప్రభుత్వ కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. నవ్యాంధ్ర రాజధానిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిఐడి అధికారులు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా కలకలం రేపింది. ఈ నోటీసులు ఇవ్వడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ నోటీసులు టీడీపీ నేతల విమర్శలపై మంత్రి కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. అమరావతిలో దళితులను మోసం చేసేలా చంద్రబాబు అండ్ కో భారీ భూస్కామ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. సిఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష జీవోలతో దళిత వర్గాలను మోసం చేశారని నాని వ్యాఖ్యానించారు. అమరావతిలో అసైన్మెంట్ భూముల హక్కుదారులైన దళిత వర్గాలను బెదిరించి మోసపూరిత ప్రచారాలు చేసి నామమాత్ర ధర చెల్లించారని అన్నారు. అక్రమ జీవోల ద్వారా చంద్రబాబు బ్యాచ్ కోట్లు కాజేశారని, దళిత వర్గాలను మోసం చేసిన చంద్రబాబు అండ్ కోపై SC/ST అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలని అన్నారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు చేసిన స్కామ్లకు సిఐడి నోటీసులు ఇస్తే తప్పేంటని కొడాలి నాని ప్రశ్నించారు. ల్యాండ్ని అప్పటి సిఆర్డీఏ చైర్మన్గా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు ఎవరైతే గవర్నమెంట్ అసైన్ భూముల్ని ఏ దళితులకైతే ఇచ్చిందో, ఏ ఎస్సీలకు అయితే ఇచ్చిందో వాళ్ళకి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు హక్కుదారులు. దానికి చట్టంలోనే, అసైన్ చట్టంలోనే ఆ భూముల అమ్మకాలకు కానీ కొనుగోళ్లు కానీ జరిగితే వాటిని ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్ రద్దయిపోయి అది గవర్నమెంట్కి వెనక్కి ల్యాండ్ వచ్చేస్తున్న చట్టం. మనం మానవత్వంతోనో లేకపోతే వాళ్ళు ఆర్థిక పరిస్థితులు బాగోకో అమ్ముకున్నారని కనుక మనం భావించినట్లయితే ప్రభుత్వం ఎవరైతే ఎస్సీలు ఉన్నారో భూమి లేక, జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎవరికైతే ల్యాండ్ ఇచ్చామో వాళ్ళ పేరే ఈయన ఇవ్వాలనుకున్నటువంటి కాంపన్సేషన్ డబ్బు కావచ్చు, లేకపోతే ల్యాండ్ పూలింగ్లు 800 గజాలు 1000 గజాలు ఇవ్వాలనుకున్నది ఆ దళితుల పేరు మీద ల్యాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం, బాధ్యత ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉంది. కాకపోతే ల్యాండ్ పూలింగ్ జరిగినప్పుడు ఈ చట్టాన్ని తీసుకురావాలి. అక్కడ ఉన్నటువంటి దళితుల్ని, ఎవరైతే భూములు ఉన్నాయో వారిని, ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆస్తి కాబట్టి మీకు ఎటువంటి హక్కులు ఉండో మేము గవర్నమెంట్ తీసేసుకుంటాం వెనక్కి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి దళిత రైతులు మాకు ఈ ల్యాండ్ పోతుందేమని చెప్పి అభద్రతకు గురయ్యి 5 లక్షల రూపాయలకి 10 లక్షల రూపాయలకి ఎకరానికి అమ్మివేయటం జరిగింది.
వాళ్ళని భయపెట్టారు. అమ్మేసినప్పుడు ఆ ల్యాండ్ ఎవరు కొనుక్కున్నారు? చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూతా ఉన్నటువంటి సభ్యులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే చెప్పాడో వాళ్ళే 500 ఎకరాలు ల్యాండ్ని వాళ్ళ బినామీల ద్వారా కొనిపించారు. కొనిపించి ఈ ల్యాండ్ని ఎవరైతే దళితులకు ల్యాండ్ అసైన్ చేశారో వాళ్ళకి ఇవ్వకుండా నష్టపరిహారం, వాళ్ళకి ఇవ్వకుండా 800 గజాలు 1000 గజాలు ఇచ్చేటువంటి ఈ ల్యాండ్ని ఈయన జీవో తీసుకువచ్చే ముందు వాళ్ళతో బలవంతంగా వాళ్ళని భయపెట్టి ఎవరైతే కొన్నారో వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. ఇప్పుడు దళితులకు ఇచ్చినటువంటి ల్యాండ్ని వాళ్ళు కనుక అమ్మేటువంటి హక్కు లేకుండా అమ్ముకుంటే ఒకటి గవర్నమెంట్కి రావడం జరుగుతుంది. గవర్నమెంట్ అంటే ప్రజలకు వచ్చేస్తుంది. లేని పక్షంలో మానవతా దృక్పథంతో ఇవ్వాలనుకుంటే ఎవరైతే ఎస్ఐని ఉంటాడో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తికి ఉంటుంది. ఈయన దాని రెండుటిని కూడా వైలేట్ చేసి ఈయన ఉద్దేశపూర్వకంగా ల్యాండ్ పూలింగ్ అప్పుడేమో ఈ చట్టం దళితులకి, ఎస్సీలకి, అసైన్డ్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి కూడా మేము 800 గజాలు ఇస్తానని చెప్పి చెప్పకుండా బలవంతంగా అసైన్ చేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాజకీయ కక్షతోనే సిఐడి నోటీసులు ఇచ్చారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అమరావతి రాజధాని విషయంలో గందరగోళం సృష్టించేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ప్రచారం చేస్తున్నారని, జగన్ ముఖ్యమంత్రి అయిన దాదాపు 20 నెలలు అవుతుంది, మరి ఎందుకు నిరూపించలేదని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి నారాయణ అసైన్ ల్యాండ్ను బదలాయించారంటూ ఆరోపిస్తున్నారని, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అమరావతికి మద్దతు ఇచ్చిన సంగతి మర్చిపోయారా అని నిలదీశారు. విశాఖలో రాజధాని కావాలని వైసీపీ నేతలు అమరావతిపై బురద చల్లుతున్నారని, ప్రతిపక్షాల పార్టీల నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. చేతులు మారిపోయినాయి, అంతా కూడా ముందే తెలిసే చంద్రబాబు నాయుడు గారు వ్యాపారం చేశారన్నమాట. అందుట్లో ఎక్కడా కూడా ఏమీ తేల్చకపోయారు. ఈరోజు అసైన్ ల్యాండ్స్కి సంబంధించి అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, క్యాబినెట్ నిర్ణయం లేకుండా అని చెప్పి నోటీసులు ఇస్తున్నామని చెప్పి ఈరోజు సిఐడి నోటీసులు ఇవ్వడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా క్లియర్గా అర్థమవుతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అమరావతిని పూర్తిగా సర్వనాశనం చేసేయాలి, అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా క్లోజ్ చేసేయాలనే విధంగా వ్యవహరిస్తుంది. మొట్టమొదట అసలు భూములే పనికిరాదన్నారు, కమిషన్ వేశారు, సెట్ ట్రేడింగ్ అన్నారు. ఇప్పుడు చూస్తేనేమో అసైన్ ల్యాండ్స్లో చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు. అంటే ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశారు. కానీ ఈ ముఖ్యమంత్రి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ గారికి వాళ్ళు నోటీసు ఇష్యూ పెట్టారు, విచారణకు రావాలని. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఇవాళ అక్కడ అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కావాలి, అది ప్రజలందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉండాలి. దానికోసం ఆ రోజు సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 33,000 ఎకరాల్లో అమరావతి నిర్మాణం జరగాలని చెప్పినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో లోపాలు జరిగిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని ఇచ్చేయడం, అని కావాల్సింది విశాఖపట్నంలో రాజధాని పెట్టుకోవాలి, దీన్ని క్లోజ్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టాలి. ఏదో రాదు అవినీతి జరిగిపోయిన చాలా ప్రయత్నాలు చేస్తారు, ఎక్కడ దొరకలేదు. ఇవాళ ఇది అసైన్ భూములకు సంబంధించి 500 ఎకరాలు అక్కడ ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో తీసుకున్నారనేది ఈరోజు వాళ్ళు చెప్తున్నారు. అదే అధికారులు ఉన్నారు, ఆ రోజున సిఆర్డిఏలో ఏదైతే ఎవరైతే ఉన్నారో అదే అధికారులు ఈరోజు కూడా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. సేవా కార్యక్రమాలను చేపట్టి సమాజంలో సామాజిక స్ఫూర్తిని రగిల్చిన రెడ్ క్రాస్ అనంతపురం జిల్లాలో సైకిల్ ర్యాలీని చేపట్టింది.
ఈ కార్యక్రమాన్ని జేసీ సిరి ప్రారంభించారు. 1920వ సంవత్సరంలో ప్రారంభమైన ఇండియన్ రెడ్ క్రాస్ ఈ ఏడాదికి 100వ జయంతి పూర్తి చేసుకుంది. జాతీయ స్థాయిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఘనత రెడ్ క్రాస్కు దక్కుతుందని చెప్పారు. కారణంగా ఇవాళ అనంతపురం జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు మొత్తం అంతా ఎన్జిఓస్, ఆర్గనైజేషన్స్, స్టూడెంట్స్ అంతా కలిపి ఒక ర్యాలీ, సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి ఇక్కడ గౌరవనీయులు కాపు రామచంద్రారెడ్డి గారు, అలాగే చైర్మన్ గారు అందరూ కూడా, విశాల ఫెరర్ గారు అందరూ ఇక్కడ రావడం జరిగింది. పూర్వం అయితే మనకి యుద్ధాల్లో రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఎక్కడైనా యుద్ధాల్లో గాయపడితే వాళ్ళందరికీ సేవలు చేసేవారు. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నా, ఎక్కడైనా అవసరం ఉంది లేదా కోవిడ్ ఇలాంటి వర్గానికి అన్నిటికీ అతీతంగా ఈ సేవలు ఉంటున్నాయి. ఒక మంచి సంకల్పంతో మనం చూస్తున్నాము. బ్లడ్ డొనేషన్ కానీ, ఆర్గన్ డొనేషన్ కానీ, లేకపోతే ట్రీస్ ప్లాంటేషన్ కానీ, అలాగే మన హ్యూమన్ రేస్ని కాపాడడానికి, మన ఆరోగ్యాల్ని కాపాడడానికి కూడా ఎన్నో రకాల చర్యలు చేపడుతున్నారు. ఇది మెయిన్గా మనకి అప్పుడు పూర్వం ఎన్నో త్యాగమూర్తులు ఎంతో త్యాగం చేసి ఇండిపెండెన్స్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు మన సొసైటీని, మనం ఫ్యూచర్ సొసైటీని, హెల్తీ సొసైటీని ఇవ్వడం కోసం, మన సొసైటీని కాపాడుకోవడం కోసం, ముఖ్యంగా యూత్, చిన్నపిల్లలు, కాలేజ్ గోయింగ్ పిల్లలకి ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది ఈ మధ్య సొసైటీలో. దాన్ని మనం ఈ విధంగా, అంటే ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్పంచుకొని వాళ్ళని భాగస్వామ్యం చేసి వాళ్ళ తాలూకా యాటిట్యూడ్ని మనం మార్చగలగాలి. అలాగే ఎప్పుడు కూడా దేశం మనకేమి ఇస్తుందని కూడా, మనం దేశానికి ఏం సేవ చేస్తున్నాం అనేది ఇప్పుడు ముఖ్యంగా పిల్లలు మర్చిపోతున్నారండి. సో దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట 75వ స్వతంత్ర భారత్ సంబరాలు కొనసాగుతున్నాయి. స్వతంత్ర సమరంలో పోరాట యోధుల త్యాగ ఫలితాలను స్మరిస్తూ ఆనాటి వీరుల కృషితో సాధించిన స్వతంత్ర భారతావనిని నేటి తరానికి తెలిసేలా పలు జిల్లాల్లో అవగాహన ర్యాలీలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా అనంతపురం జిల్లాలో యువత జన సర్వీసుల క్రీడా శాఖ, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో టవర్ క్లాక్ వద్ద విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ సిరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా షాపుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన నల్లబెల్లం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నూజివీడు పట్టణంలోని శ్రీ రామ సత్యనారాయణ స్వామి ట్రేడర్స్ షాప్పై పోలీసులు దాడి చేశారు. తణుకు నుండి అక్రమంగా రవాణా చేసి సారా తయారీకి ఉపయోగించే 2820 కేజీల నల్లబెల్లం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లబెల్లం విలువ 1,41,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. షాప్ యజమానికి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతామని డీఎస్పీ బి శ్రీనివాసులు తెలిపారు. ఎవరైనా అక్రమంగా నల్లబెల్లం రవాణా చేసినా, అమ్మినా చర్యలు తప్పవని డీఎస్పీ ఈ టాస్క్ నిర్వహించిన పట్టణ ఎస్ఐ గణేష్ కుమార్ సిబ్బందిని డీఎస్పీ, సిఐలు అభినందించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ శ్రీ గోకుల్ జిందాల్ ఐపీఎస్ గారి యొక్క ఆధ్వర్యంలో నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ గణేష్ వారి యొక్క సిబ్బంది
రాబడిన సమాచారం మేరకు నిన్న నూజివీడు పట్టణం పొట్టి శ్రీరాములు బొమ్మ జంక్షన్లో ఉన్నటువంటి వ్యాపారస్తుడు సత్యాల రాఘవరావు అనేటువంటి అతని షాపు పైన దాడి నిర్వహించడం జరిగింది. అందులో నాటుసారా తయారీ చేయడానికి ఉపయోగించేటువంటి ఈ నల్ల బెల్లంను అతని షాప్లో ఉంచుకోవడం జరిగింది. విచారించగా తాను ఈ యొక్క కాపుసారా తయారు చేసే తయారీదారులకు విక్రయిస్తున్నట్లుగా అతను అంగీకరించడం జరిగింది. దాని మేరకు మొత్తం 2820 కేజీల బెల్లాన్ని శ్రీ చైతన్య నారాయణ కాలేజీ అధ్యాపకులు కొత్తపేటలోని ఆర్కేపురం ముందు ఆందోళనకు దిగారు. గత 11 నెలలుగా కరోనా పేరుతో యాజమాన్యం మమ్మల్ని ఉద్యోగాల నుండి తొలగించి మా కుటుంబాలు రోడ్డు మీదకి విసిరేసిందని, గడిచిన ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఆంధ్ర అధ్యాపకులను మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కారణంగా మాపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వీధిపాలు చేసిందని వారు ఆరోపించారు. తెలంగాణలో తెలంగాణ లెక్చరర్స్కు జరుగుతున్న అన్యాయాన్ని సహించని 40 మంది అధ్యాపకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. యాజమాన్యం చేస్తున్న ఈ దుర్మార్గాన్ని నిరసిస్తూ అధ్యాపకులందరూ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. అధ్యాపకుల 11 నెలల జీతాలను తొలగించినటువంటి అధ్యాపకులను నారాయణ చైతన్య గుప్పిట్లో ఉండి తోక ఆడించినట్టల్లా ఆడడం అనేది ఈరోజు కేటీఆర్ చేస్తున్నాడు. కేటీఆర్ అనేవాడు నారాయణ చైతన్యకు బ్రోకరీ చేస్తున్నాడు. ఉద్యోగాలు ఇప్పియండి ఆ బాబు అంటే బ్రోకరీ చేస్తా ఉన్నాడు. చూచూ మంత్రంగా మా ముందు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. నారాయణ అనేవాడు ఫోన్ ఎట్లా ఎత్తాడు నేను అడుగుతున్నా. అంత మనగాడు అసలు. మీ ఫోన్లో ఎత్తకపోతే మీ పరిస్థితి ఏంది అని అడుగుతున్నా. కనుక మీ ఫోన్లు ఎందుకు ఎత్తబడవు అంటే మీరు ఏ రోజైతే వాళ్ళు ఇచ్చే బ్రీఫ్ కేసులకు అలవాటు పడ్డారో అప్పటి నుంచి ఆ వాల్యూ మీకు పోయింది. తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగినప్పుడు నాలాంటి ఒక టీచర్ లీడర్ ఒక మాట చెప్తే నారాయణ పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఈరోజు పూర్తి రక్షణ మీరు ఇస్తున్నారు. వాళ్ళకు రక్షణ ఇవ్వాల్సింది మాకు. మీరు ఏ పక్షాన నిలబడ్డారో మీరు చూసుకోండి ఒకసారి. అందుకని ఇది ఒక సామాజిక సమస్య. ఇది తెలంగాణ ప్రజలను, పేరెంట్స్ను, విద్యార్థులను పీడిస్తున్నటువంటి సమస్య. కరోనా కాలంలో జీతాలు ఇవ్వలేదు. భారత ప్రభుత్వం నిషేధించిన ఓపీఎం ఆంధ్రాలో యథేచ్ఛగా సాగుతోంది. ఇన్నాళ్లు గంజాయికే పరిమితమైన డ్రగ్స్ సాగు ఇప్పుడు ఓపీఎం లాంటి పంటలకు విస్తరించింది. చిత్తూరు జిల్లా మదనపల్లి, చౌడేపల్లి మండలాల్లో రహస్యంగా సాగుతున్న ఓపీఎం సాగును స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో బయటపెట్టింది. లక్షలు విలువ చేసే పంటలను ధ్వంసం చేసింది. మదనపల్లి శివార్లో టమోటా తోటల మధ్య 10 సెంట్ల విస్తీర్ణంలో ఓపీఎం గసగసాల పంట సాగు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్సీబీ అధికారులు 2 కూలీలను అదుపులోకి తీసుకున్నారు. పొలం యజమాని అయిన రైతు నాగరాజును కూడా అరెస్ట్ చేశారు. నిషేధిత డ్రగ్స్కే గ్రామీణ ప్రాంతాలు కేంద్రాలుగా మారుతున్నాయన్న సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు డ్రోన్ కెమెరాల సహాయంతో వీటిని గుర్తించి సాగు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
పంట రూపంలో ఉంది కాబట్టి ప్రస్తుత రేటు మనకు ఐడియా లేదు. కాకపోతే ఇది బ్లాక్ మార్కెట్ లోకి వెళ్తుంది. ఇది మనం రెగ్యులర్ మార్కెట్స్ లో అమ్మరు దీన్ని. సార్ నాకు తెలుసు సార్, ఈ సీడ్స్ మాత్రమే 1200 ఉన్నాయి సార్ కిలోగ్రామ్. ఉన్నాయి. అంటే ఇది గసగసాలు వంటలో వాడతారు. బట్ దీని ఫర్దర్ ఫైనల్ ఎక్స్ట్రాక్ట్ వచ్చి బ్రౌన్ షుగర్ వరకు తయారవుతుంది. కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ వరకు తయారవుతుంది. మార్ఫైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ వరకు తయారవుతుంది. కొకైన్ ఏం కాదు. ఇది రాజస్థాన్ మాత్రమే పర్మిషన్. దీనికి ఇది ఈ పంట వేయాలన్నా కూడా మనకి లైసెన్స్ ఉండాలి, పర్మిషన్ ఉండాలి. అండర్ పర్మిషనే ఇది రన్ అవ్వాలి. అన్లైసెన్స్డ్. అందరూ వచ్చేయండి, చెప్తాం, మళ్ళీ వాయిస్ తీసుకుందాము. భైంస అల్లర్లకు నిరసనగా లవ్ జిహాదీలకు వ్యతిరేకంగా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ల ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయం ముట్టడించారు. హైదరాబాద్ లక్డీ కప్పుల్లోని డీజీపీ కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా కార్యకర్తలు అక్కడికి రావడంతో వెంటనే పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా విహెచ్పి, బజరంగ్ దళ్ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని వారు ఖండించారు. సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ అనుచరుల వీరంగం సృష్టించారు. సరూర్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద డాక్యుమెంట్స్ అమ్ముకునే మహిళపై దౌర్జన్యం చేశాడు. షాప్ని వెంటనే తొలగించాలంటూ హుకుం జారీ చేశాడు. లేదంటే కేసులు పెట్టించి జైలుకు పంపిస్తానంటూ బూతులు తిడుతూ ఆకుల శ్రీవాణి అంజన్ అనుచరులు రెచ్చిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. డబ్బాలు ఉంటాయి. మేము ఎన్నేళ్ళ సంతో అక్కడ బతుకుతూ ఉన్నామండి. అయితే అక్కడ మేము పెట్టుకున్నది ఏంటంటే నోటరీ షాప్ ఒకటి ఉన్నది. మా మీద పడడానికి కారణము ఆ నోటరీ చేసుకుంటే మేము బతుకుతూ ఉంటే అక్కడ ఉండేటువంటి శివ గౌడ్ అనేసి అని చెప్పి ముంగట ఇంకొక షాప్ ఆయన ఉంటాడు. ఆయన మమ్మల్ని పెట్టుకోవద్దు అనేసి అని చెప్పి బాధ పెడతా ఉన్నాడు. ఎందుకనంటే ఆయన ఖాళీ జీరాక్స్ మళ్ళీ అదేంటి స్టేషనరీ షాప్ పెట్టుకొని నడిపిస్తాడండి. అయితే ఆయన మేము జీరాక్స్ కూడా పెట్టలేమయ్యా, నీకు ఏమి ఇబ్బంది అవుతున్నది, మేము బతకాలంటే మాకు ఏదో ఒకటి కావాలి కదా. ఇప్పుడు కరోనా టైం నుంచి మా కొడుకు ఎన్నో జాబ్లకు అటెండ్ అయ్యిండు, ఒక్క దగ్గర జాబ్ రాలేదు. ఇప్పుడు జాబ్లు వస్తలేవు. నా కొడుకు కూర్చుండబట్టి ఏడాది అర్థం సార్లు జాబ్లు ఎక్కడ కూర్చుంటా ఉన్నాడు. ఎన్నేళ్ళని మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలి. అప్పులు తెచ్చుకున్నా కూడా అప్పులు కట్టేంత స్తోమత స్థితి ఇప్పుడు లేకుంటున్నాము. ఇప్పుడు మేము బతకాలని అంటే నా కొడుకు ఏదో ఒకటి కావాలనేసి అని చెప్పి నేను ధైర్యం చెప్పి నా కొడుకు నేను ఒక డబ్బాలో నోటరీ చేయడానికి కూర్చుంట పెట్టిందండి. ఇక్కడ మీరు నోటరీ చేయొద్దు, ఎందుకు నోటరీ చేసుకుంటారు, మేము ఎట్లా బతకాలి, మీ షాపులు చేయబట్టి మా దందాలు నడుస్తలేవు అనేసి అని చెప్పి అక్కడ మాస్కులు అమ్మే వాళ్ళు ఉన్నారు. అక్కడ సెల్ రిపేరింగ్ చేసే వాళ్ళు, సెల్లో పైసలు వేసే వాళ్ళు, ఈ చిన్న వ్యాపారులమేనండి. లక్షలు పెట్టుకొని కూర్చునే వాళ్ళం కాదు. మేము లక్షలు సంపాదించడంలో అయితే మేము కూడా మంచిగా ఇట్లా శివ గౌడ్ అనేసి అని చెప్పి ఎదురుగా స్టేషనరీ షాపు, ఆయన షాప్ పేరు శ్రీ సాయి స్టేషనరీ షాప్ అని ఉంటుంది. అంజన్ ఉన్నాడు మా వెనుక శ్రీవాణి. వాళ్ళ ఉన్నది వాళ్ళే. అయితే ఏమంది తిట్టిరు, ఎవరు అనుచరులు ఏమంది తిట్టిరు మమ్మల్ని అదేంటి
చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలో మాలేపాడు గ్రామ వ్యవసాయ పొలాల్లో మదనపల్లి పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. రూరల్ పోలీసులు ఎస్సీబీ జిల్లా అడిషనల్ ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాతో మాదక ద్రవ్యాలను తయారు చేసే కేంద్రాలను గుర్తించేలా చర్యలు చేపట్టారు. నాగోల్లో కరోనా కలకలం రేపింది. బండ్లగూడ మైనార్టీ వెల్ఫేర్ హాస్టల్లో 38 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారించారు. వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం నంజాపురం గ్రామానికి చెందిన బోయ లక్ష్మీదేవి, బోయ బేబీలకు చెందిన 5 ఎకరాలలో మామిడి చెట్లను పెంచారు. 3 ఏళ్ల క్రితం దాదాపు 350 మామిడి చెట్లను పెంచారు. ఈ క్రమంలో అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 350 చెట్లు పాక్షికంగా బూడిదయ్యాయి. దాదాపు 1,20,000 రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితులు లక్ష్మీదేవి తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ సీఎం జగన్ పలు కీలక అంశాలపై వీడియో కాన్ఫరెన్స్. పాల్గొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు. చంద్రబాబుకు సిఐడి నోటీసులపై మంత్రి కొడాలి నాని ఘాటైన వ్యాఖ్యలు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలని డిమాండ్. చంద్రబాబుపై రాజకీయ కక్షతోనే సిఐడి నోటీసులు. రాజధాని విషయంలో గందరగోళం సృష్టించేలా వ్యవహరిస్తున్నారన్న మాజీ మంత్రి కొల్లు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ శత జయంతి ఉత్సవాలు. అనంతపురం జిల్లాలో సైకిల్ ర్యాలీ. కృష్ణా జిల్లాలో వర్తక దుకాణాలపై పోలీసుల దాడి. అక్రమంగా నిల్వ ఉంచిన నల్లబెల్లం స్వాధీనం. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.